హలో. సో, మనం బిర్యానీ తిన్నంత సులభంగా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ గురించి సింపుల్గా అర్థం చేసుకునే విధంగా ఒక చిన్న ఎక్సెల్‌లో డేటా అరేంజ్ చేశాను. సో, దాన్ని మీకు బిర్యానీతో పాటు అంటే బిర్యానీ చేయడానికి మనకి ఎలాంటి ఇంగ్రీడియెంట్స్ కావాలి, ఎలా అనే సబ్జెక్ట్ మాట్లాడుతూ మీకు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బిర్యానీని బేస్ చేసుకొని అంటే దాన్ని ఎలా చేయాలనే సబ్జెక్ట్ని బేస్ చేసుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం ప్రారంభిస్తున్నాము. సో ఏ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అయినా ఏ ఫుడ్ ఇండస్ట్రీ అయినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ పర్టికులర్ ప్రోడక్ట్ ఎక్కడ అవసరం ఉంటుంది, ఈ సిటీలో ఎన్ని అవసరం ఉంటాయి, ఈ విలేజ్లో ఎన్ని అవసరం ఉంటాయి, ఓవరాల్గా ఒక కంట్రీలో ఎంత అవసరం ఉంటుంది, ఈ అనాలిసిస్ అనేది కంపల్సరీ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ అనాలిసిస్ పూర్తయిందంటే ఫస్ట్ స్టెప్ అనేది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్కి కంప్లీట్ అయినట్టు అనమాట. దాని తర్వాత ప్రాజెక్ట్ ఇంజనీరింగ్. సో ఈ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ యూజ్ చేసుకొని మనకు ఒక మిషన్ కావాలా, లేదంటే రెంట్కి తెచ్చుకోవాలా, మనమే ఒక ప్లాంట్ని రన్ చేయాలా, ఎంతమంది మ్యాన్ పవర్ అవసరం ఉంటారు, మిషన్ ఎంత అవసరం ఉంటుంది అనే సబ్జెక్టు ఈ ప్రాజెక్ట్ వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట. అదే మనకు బిర్యానీ కేసులో ఏమవుతుందంటే ఎన్ని గ్యాస్ స్టవ్లు కావాలి, బౌల్స్ ఎన్ని కావాలి, రిక్వైర్డ్ మ్యాన్ పవర్ ఎంతమంది ఉండాలి, బౌల్ కెపాసిటీ ఎంత ఉండాలి, 5 లీటర్స్ ఉండాలా, 10 లీటర్స్ ఉండాలా, ఇలా మనము డిఫైన్ చేసుకొని తెచ్చుకుంటాం అనమాట. అక్కడికి సెకండ్ స్టెప్ అనేది కంప్లీట్ అవుతుంది. సో మనకు కామన్గా ఉండే ఏ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అయినా, సో అదర్ దాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అయినా కూడా మనకు కామన్గా ఈ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. హెచ్ఆర్, ఫైనాన్స్, కాస్టింగ్, ఐటీ డిపార్ట్మెంట్, హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్, మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్, ఇవి కామన్గా ఉంటాయి. సో ఈ హెచ్ఆర్ వీళ్ళంతా ఏం డిసైడ్ చేస్తారంటే ఎవరు ఏ పని చేయాలి అనేది ఇక్కడ డిక్లేర్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే డిఫైన్ హూ నీడ్ టు డూ పర్టికులర్ టాస్క్. సో వాళ్ళ క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని, వాళ్ళకు ఉండే స్కిల్స్ని బేస్ చేసుకొని వాళ్ళకు ఒక టాస్క్ అనేది అప్పచెప్పడం జరుగుతుంది అనమాట. సో ఈ ప్రాసెస్ అనేది ఏంటంటే అక్కడికి మనకు థర్డ్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది అనేసి అని అర్థం అనమాట. దాని తర్వాత చూస్తే ప్రోడక్ట్ ఇంజనీరింగ్. ఓకే, ఇక్కడ మనకు బిర్యానీ కేసు ఎగ్జాంపుల్ చెప్తున్నాం కదా. ఎగ్జాంపుల్ బిర్యానీ కేసులో మనం కంటిన్యూగా ఎంతమంది అవసరం ఉంటారు, ఓకే, మనం ఎంతమందిని తెచ్చుకోవాల్సి ఉంటుంది, ఇదంతా కూడా మనకు ఆ బిర్యానీ కేసులో కూడా జరుగుతూ వస్తుంది అనమాట. అడిగి థర్డ్ స్టెప్ అనేది క్లోజ్ అవుతుంది. ఇక్కడ చాలా వెరీ క్రూషియల్ స్టెప్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ప్రోడక్ట్ ఇంజనీరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఈ స్టెప్లో ఏం చేస్తారు, ఎంత క్వాంటిటీ వేయాలి, ఒక బిర్యానీలో బిర్యానీ ఆకు ఎంత వేయాలి, దానికి సంబంధించిన బియ్యం ఎంత వేయాలి, ఆయిల్ ఎంత పోయాలి, గీ ఎంత వాడాలి, సో ఇవన్నీ కూడా మనకు ఈ డిఫైన్ చేసే స్టేజ్ ఏదైతే ఉంటుందో అది ప్రోడక్ట్ ఇంజనీరింగ్. సో పర్టికులర్గా ఒక ప్రోడక్ట్ కూడా అంతే, మనకి ఎంతెంత క్వాంటిటీ కావాలి, ఏ మెటీరియల్ ఎంత వాడి ఈ ప్రోడక్ట్ని తయారు చేయాలి అనేది మనకు ఈ స్టెప్లో చేస్తారన్నమాట. అక్కడికి మనకు ప్రోడక్ట్ ఇంజనీరింగ్ స్టెప్ అనేది ఫోర్త్ స్టెప్ క్లోజ్ అవుతుంది. ఆ తదుపరి ప్రాసెస్ ఇంజనీరింగ్. ప్రాసెస్ ఇంజనీరింగ్ ఏం చెప్తుందంటే ఏది ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు మనం బిర్యానీ చేసేటప్పుడు ఫస్ట్ మనం చేసే పని ఏముంటుంది, ఆయిల్ పోసి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా వేపుకున్న తర్వాత రైస్ వేసి మళ్ళీ వాటర్ పోసి చేస్తామన్నమాట. సో ముందే వాటర్ పోసేస్తే మనకంతా ప్రాసెస్ కరెక్ట్గా రాదనమాట. సో ఆ ప్రాసెస్ అనేది ఈ ప్రాసెస్ ఇంజనీరింగ్ డిజైన్ చేస్తారనమాట. సీక్వెన్స్ ఆఫ్ యాక్టివిటీస్ అంటే ఒక ప్రోడక్ట్ చేయడానికి ముందు ఏది చేయాలి, తర్వాత ఏది చేయాలి, ఎన్ని రోజుల తర్వాత చేయాలి, ఎంతసేపు నిలబెట్టి చేయాలి, సో ఇవన్నీ కూడా మనకు ప్రాసెస్ ఇంజనీరింగ్ అనేది డిసైడ్ చేస్తుంది. అక్కడికి ఈ ఫిఫ్త్ స్టెప్ అనేది క్లోజ్ అవుతుంది. సో ఇక్కడికి మనం 5 స్టెప్స్ అయిందనేసి గుర్తుపెట్టుకుందాము. సో 1 2 3 4 5 స్టెప్స్ అయిపోయింది. సో నౌ సిక్స్త్ స్టెప్ ఏంటంటే మార్కెటింగ్. సో మార్కెటింగ్ నీకు ఇప్పుడు ఎంత చేయగలవు ఏమనేది అంతా కూడా నీకు క్లారిటీ ఉంది, నీకు ఒక షాప్ ఉంది, అంతా ఉంది. కాబట్టి ఈ మార్కెటింగ్ అనేది మన కస్టమర్ని ఫైండ్ అవుట్ చేస్తూ వస్తుంది అనమాట. సో ఎవరికి బిర్యానీలు కావాలి ఏమనేది గ్యాదర్ చేసుకుంటుంది. మనం ఒక షాప్కి ఏదైనా పోయినప్పుడు ఎగ్ బిర్యానీ భయ్యా, ఎగ్ చపాతీ భయ్యా, సో లైక్ దట్ మనము ఒక షాప్లో చెప్తా ఉంటాం అనమాట. సో ఆ విధంగా ఈ మార్కెటింగ్ అనేది కూడా కస్టమర్ యొక్క వాయిస్ని అర్థం చేసుకొని అక్కడ ఎంత రిక్వైర్మెంట్ అవసరపడుతుంది అనేది ఒక అప్రాక్సిమేట్ డేటాకి వచ్చి
ఈ పర్టికులర్ మంత్లో ఇంత ప్రొడక్షన్ మనకు కావాలి అనేది డిసైడ్ చేస్తారనమాట. అక్కడికి మార్కెటింగ్ స్టెప్ క్లియర్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ద సెవెంత్ స్టెప్ అనేది ప్లానింగ్ అనమాట. ఈ ప్లానింగ్ ఏం చేస్తారంటే మనకు ఇక్కడి నుంచి 2 భాగాలుగా విభజించబడుతుంది. సో మనం మెటీరియల్ కొనాలి. మెటీరియల్ కొనడానికి ట్రాన్స్పోర్టేషన్ అవసరం ఉంటుంది. సో ఇక్కడ మనకు ట్రాన్స్పోర్ట్ వస్తుంది, మళ్ళీ అది మాట్లాడదాము. సో ఎవరు కొనాలి అంటే పర్చేస్ టీమ్కి ఎంత కొనాలి, ఏం కొనాలి, ఓకే, వాట్, వెన్ అండ్ హౌ మచ్ ఆల్సో. సో అండ్ హౌ క్వాంటిటీ, సో పర్ యూనిట్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేసాము. సో డిఫైన్ వాట్ అండ్ వెన్ పర్చేజ్ అండ్ ప్రొడక్షన్ టు డూ, అంటే పర్చేజ్ ఎంత కొనాలి, ఎప్పుడు కొనాలి, ప్రొడక్షన్ ఎంత చేయాలి, ఎప్పుడు చేయాలి. సో ఈ పర్టికులర్ డెసిషన్ మేకింగ్ అనేది ప్లానింగ్ దగ్గరే ఉంటుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్సే మనకు ఎలా చూసామంటే బిర్యానీ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాట్ పర్సన్ టు ద పర్చేజ్ మెటీరియల్, అంటే ఒక పర్సన్ మనం ఎవరన్నా అరే నువ్వు పోయి రైస్ తీసుకోరా, నువ్వు పోయి కూరగాయలు తీసుకోరా అని చెప్పి మనం పంపించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ యాక్టివిటీ నెక్స్ట్ ఉంటుందన్నమాట. ఫస్ట్ మనం అప్పచెప్పడం అనేది ఒక బాధ్యత అనమాట. సో ఎగ్ బిర్యానీకి సంబంధించి ఏమేమి కావాలి, వెజ్ బిర్యానీకి సంబంధించి వెజ్ బిర్యానీలు ఎన్ని కావాలి, ఎప్పుడు కావాలి. సో ఈ విధంగా మనకు ఎప్పుడు చేయాలి, ఏం చేయాలి అనే క్లారిటీ అనేది మనకు ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి వస్తుందన్నమాట. ఆ తదుపరి 8th స్టెప్ పర్చేస్ టీమ్. ఈ పర్చేస్ టీమ్ ఏం చేస్తారంటే, సో ఇక్కడ మనకు ప్లానింగ్ ఏంటంటే 2 పార్ట్లుగా ఇద్దరికి ఒక 2 వర్క్లను అప్పచెప్పింది. కొనే వాళ్ళకి ఒక పని అప్పచెప్పింది, పని చేసే వాళ్ళకి ఒక పని. ఇప్పుడు కొనే వాళ్ళ పని ఏముంటుంది అనేది మనం చూస్తున్నాం అనమాట. సో పర్చేస్ టీమ్ ఏం చేస్తారు, ఎక్కడ కొనాలి, సో డిఫైన్ వేర్ టు పర్చేజ్ మెటీరియల్ విత్ కాస్ట్ అండ్ క్వాలిటీ ఎఫెక్టివ్నెస్. తక్కువ కాస్ట్కి మంచి క్వాలిటీ ఐటెం ఎక్కడ దొరుకుతుంది అనేది వెతుకుతూ వస్తారనమాట. సో ఆ విధంగా మనం బిర్యానీ కేసులో చూసామనుకోండి, ఒక షాపుకి పోతాం, ఒక బియ్యం 20 రూపాయలు అంటాడు, ఇంకొక చోట 30 రూపాయలు అంటాడు, ఇంకొక చోట 25 అంటాడు. సో ఒక చోట క్వాలిటీ బాగుండకపోవచ్చు. ఇవన్నీ కూడా అండర్స్టాండ్ కూడా ఉండాలన్నమాట. సో వాడు ఒకవేళ నాసిరకం బియ్యం చూపించి ఇదే మంచి క్వాలిటీ బియ్యం అన్నా కూడా అది క్వాలిటీది కాదనేది అర్థం చేసుకునే విధంగా మనకు ఒక క్లారిటీ ఉండాలి ఆ మెటీరియల్ పైన అంతటికి కూడా. సో ఈ విధంగా మనం మెటీరియల్ పర్చేస్ చేసుకొని తీసుకొస్తాం అనమాట. ఒకవేళ ఇతను ఆడ తీసుకునేసాడు, షాప్ దగ్గర కొనేసాడు, పని అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ 3 కిలోమీటర్ల అవతల అతను ఉన్నాడు, లేదా 10 కిలోమీటర్ల అవతల ఒక పట్టణానికి వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది మెటీరియల్, 20-30 కిలోమీటర్ కూడా వెళ్ళాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఆ కొన్న మెటీరియల్ మళ్ళీ మనకు షాప్కి చేరాలి, లేదంటే కిచెన్ షాప్కి చేరాలి. దానికి ఏం కావాలి, మనకు మళ్ళీ లాజిస్టిక్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ కావాలి. ఓకే, దట్ ఈస్ ఒక ఆటోనో బైక్నో ఏదో ఒకటి ప్లాన్ చేసుకొని మనం అక్కడి నుంచి అక్కడ కూడా కాస్ట్ ఎఫెక్టివ్నెస్ చూస్తాం అనమాట. వాడికి 9th స్టెప్ అనేది కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత 10th స్టెప్ ఇక్కడ ఇన్వర్డ్కి. సో ఇప్పుడు పర్చేజ్డ్ ఏమో నేను ప్రోడక్ట్ ఏం చెప్పాడో దాని ప్రకారమే నేను మెటీరియల్ అంతా తెచ్చేసాను, అంతా 100% బాగుంది అని చెప్పేసి వాడు చెప్పుకుంటాడు. కొన్ని చోట కొంచెం తక్కువ క్వాలిటీ రిలేటెడ్ మెటీరియల్ తెచ్చేసి ఇది చాలా క్వాలిటీ మెటీరియల్, నేను చాలా తక్కువగా తీసుకొచ్చాను అని చెప్పేసి కూడా మనకు చెప్పచ్చు. సో అలా చెప్పినప్పుడు ఏమవుతుందంటే పర్చేజ్ ఏదన్నా బెనిఫిట్ పొందేదానికి కూడా అవకాశం ఉంటుంది. ప్లాంట్ పరంగా లేదా ఒక ఇండస్ట్రీ పరంగా మనకి ఏమవుతుందంటే ఇండస్ట్రీ దెబ్బతింటుంది అనమాట. సో అలా దెబ్బతినకుండా ఏం చేస్తామంటే మళ్ళీ ఇక్కడ ఇన్వార్డ్కి ఇన్స్పెక్టర్ ఒకరు ఉంటారనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే మనం చెప్పిన స్పెసిఫికేషన్ ప్రకారంగానే ఆ పర్చేజ్ మెటీరియల్ ఉందా లేదా, విత్ ఇన్ ద సమ్ లిమిటేషన్స్, +or- 1 or 2% అనే సబ్జెక్ట్ అనేది మనము స్పెసిఫికేషన్ డిఫైన్ చేసి ఉంటాం. ఆ పర్టికులర్ మెటీరియల్ అంత ఉందా లేదా అనేది చెక్ చేస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు డ్యామేజ్ వెజిటేబుల్స్ ఏమైనా ఉన్నాయా, డస్ట్ మెటీరియల్ ఏమన్నా డస్ట్ ఎక్కువగా ఉందా అనే సబ్జెక్ట్ అనేది మనం చెక్ చేస్తూ ఉంటాం అనమాట. వాడికి 10th స్టెప్ అయింది. నెక్స్ట్ వచ్చేసి 11th స్టెప్. 11th స్టెప్లో ఏం చేస్తారంటే షెడ్యూల్ ద ప్రొడక్షన్ యాజ్ పర్ ప్లాన్, కెపాసిటీ అండ్ మెటీరియల్ అవైలబిలిటీ. ప్లాను, కెపాసిటీ, మెటీరియల్ అవైలబిలిటీని బేస్ చేసుకొని షెడ్యూలింగ్ టీమ్ షెడ్యూల్ అనేది ప్లాన్ చేస్తుంది అనమాట. సో లైక్ మనకు వెజిటేబుల్ కటింగ్ చేయాలి, క్లీనింగ్ చేయాలి, కుకింగ్ చేయాలి, ఎవరు చేయాలి అంటే ఇక్కడ మనకు పిన్ పాయింట్కి వచ్చేస్తుంది అనమాట. ఒక క్లియర్ కట్ గైడ్లైన్స్ అనేది టాస్క్ ఎండ్కి వచ్చేస్తుంది అనమాట. అంటే ఒక ప్రొడక్షన్ చేయడానికి ఒక క్లియర్ కట్ క్లారిటీ అనేది తెలుస్తూ ఉంటుంది షెడ్యూలింగ్ దగ్గర మనకు. సో అదేవిధంగా మనకు స్టవ్ పని ఎవరు చూడాలి,
ఓకే, ఏ స్టవ్ మీద పని చేయాలి, ఏ పర్సన్ పని చేయాలి, ఈ విధంగా అంతా కూడా మనకు షెడ్యూల్ అనేది డిఫైన్ చేస్తుంది. ఆ తదుపరి స్టోర్స్ అనమాట. 12th స్టెప్ ఇక్కడ చూసామంటే స్టోర్స్ ఏం చేస్తుంది, ఇష్యూ ద మెటీరియల్ యాజ్ పర్ ద స్పెసిఫికేషన్. అంటే మనకు 1 kg బిర్యానీ చేయడానికి కేజీ రైస్ అయితే సరిపోతుంది, 2 kgలు ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు కదా. అయితే ఇక్కడ ఈయన కంట్రోల్ చూసుకుంటూ ఉంటాడు. ఇక్కడంతా కూడా కాస్ట్ కంట్రోల్ అనమాట. 1 kg బిర్యానీకి 2 kgల బియ్యం ఇష్యూ చేశాడంటే ఇంకో కేజీని వాడు మిస్యూజ్ చేస్తున్నాడని అర్థం. లేదా వాడు ఏదన్నా స్టోర్ పర్సన్ని కూడా మనకు తప్పు చెప్పేదానికి అవకాశం ఉంటుంది, ప్రొడక్షన్ పర్సన్ కూడా తప్పుగా చెప్పి తీసుకెళ్ళిపోయి వేస్ట్ చేసేదానికి అవకాశం ఉంటుంది, లేదా వాడు సొంత లాభం ఏదైనా పొందడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట. సో ఇలాంటివన్నీ కంట్రోల్ చేయడం కోసం ఏం చేస్తారంటే స్టోర్ టీము చెప్పిన స్పెసిఫికేషన్ పరంగా, ఫర్ ఎగ్జాంపుల్ 1 kg బిర్యానీకి 1 kg రైస్ కావాలి అంటే కేజీని ఇష్యూ చేస్తాడు. సో ఆ విధంగా మిగిలిన మెటీరియల్ అన్నీ కూడా యాజ్ పర్ స్పెసిఫికేషన్ మెటీరియల్ని స్టోర్ నుంచి ప్రొడక్షన్కి రిలీజ్ చేస్తాడు అనమాట. సో నెక్స్ట్ 13th స్టెప్ చూసామంటే ప్రొడక్షన్ వాళ్ళు ప్రాసెస్ చెప్పిన మాటలు, ప్రోడక్ట్ ఇంజనీరింగ్ చెప్పినటువంటి దృష్టిలో పెట్టుకొని ప్రాసెస్ స్పెసిఫికేషన్ ప్రకారంగా షెడ్యూల్ ప్రకారంగా మెయిన్. సో షెడ్యూల్ ఏదైతే చెప్పారో అదే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వెజిటేబుల్ బిర్యానీ ఈరోజు చేయమని చెప్పినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు శనివారం ఉంది, వెజిటేబుల్ బిర్యానీ చేయమని చెప్తే అతను ఎగ్ బిర్యానీ చేస్తే ఎవరు తీసుకోరు. అది అంటే కొంతమంది తీసుకొని తినేవాళ్ళు ఉంటారు, బట్ ఆ రోజు డిమాండ్ ఉండదు అనమాట. దానికి డిమాండ్ లేని ఐటమ్ ఆ రోజు ప్రొడ్యూస్ చేసి ఏమవుతుంది, స్క్రాప్ అవుతుంది. ఫైనల్గా ఆల్ మెటీరియల్ అంతా ఎనర్జీ అంతా కూడా వేస్ట్ అవుతుంది అనమాట. కాబట్టి షెడ్యూల్ని ఫాలో అవుతూ ప్రాసెస్ స్పెసిఫికేషన్ ఫాలో అవుతూ అతను ప్రొడక్షన్ అనేది కంప్లీట్ చేయాలన్నమాట. సో సేమ్ వే ఇక్కడ మనకు బిర్యానీ అటాచ్ చేయాలనే ఆప్షన్ చెప్పుంటారు కదా, ఆ వీటిని మాత్రం కన్సిడర్ చేసుకొని ఒక ఫ్లోగా మనకు ఈ యాక్టివిటీ అనేది ప్రొడక్షన్ అనేది కంప్లీట్ చేస్తాం అనమాట. సో ఇక్కడ కూడా మళ్ళీ ప్రొడక్షన్ వాడు కూడా తప్పు చేసేదానికి అవకాశం ఉంటుంది కదా. అంటే బయట నుంచి వచ్చే మెటీరియల్కి చెక్ చేసేదానికి ఇన్వార్డ్ క్యూఏ ఎలాగైతే ఉంటుందో, ఇంటర్నల్గా జరిగే ప్రొడక్షన్ యాక్టివిటీస్కి ఇన్ ప్రాసెస్ క్యూఏ అలాగ ఉంటుందన్నమాట. వీళ్ళంతా చెప్పిన ప్రకారమే చేస్తున్నారా? ఫర్ ఎగ్జాంపుల్ రైస్ని అరగంట ఉడకబెట్టాలని చెప్పి స్పెసిఫికేషన్లో రాసామనుకోండి, వాడు 20 నిమిషాలే ఉడకబెట్టేసి దించేసాడంటే రైస్ సరిగా ఉడకదు. 30 minutes అనేది 40 minutes చేయాలంటే ఎక్కువ ఉడికిపోతుంది. సో ఈ చెప్పిన ప్రకారం జరుగుతుందా లేదా? సో ఇవంతా ఏమిటంటే ఒక ప్రోడక్ట్ని పర్ఫెక్ట్గా కంప్లీట్ చేయడానికి గైడ్ లైన్స్ అనమాట. ఓకే, అక్కడికి ప్రాసెస్కి 14th స్టెప్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి 15th స్టెప్. 15th స్టెప్లో ఏం చెప్తామంటే అప్లికేషన్ ఇంజనీరింగ్. వీళ్ళు ఏం చేస్తారంటే యాజ్ పర్ కస్టమర్ నీడ్, అంటే కస్టమర్కు రిక్వైర్మెంట్ ఎలా ఉంది. ఇక్కడ వరకు ప్రోడక్ట్ అంతా సేమ్ అండి, బిర్యానీ అంతా సేమ్, కానీ ఇక్కడ సర్వ్ చేసే విధానం ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్క విధంగా కోరుకుంటాడు అనమాట. కొంతమంది కవర్ ప్యాకింగ్లు ఏంటి సరిపోతుంది, నాకు కాస్ట్ ఎఫెక్టివ్నెస్ ఉంటుంది అంటాడు. కొంతమంది ప్లాస్టిక్ బౌల్లో వేయండి అంటాడు. ఇంకొంతమంది నాకు ఇప్పుడే పెట్టి చేసేయండి తినేసేస్తాను అని అంటాడు. సో వాడికి ఏ విధంగా కావాలి అనేది అప్లికేషన్ ఇంజనీరింగ్ డీటెయిల్స్ అనేది గ్యాదర్ చేసుకుంటుంది అనమాట. అంటే కొంతమంది స్పూన్ అడుగుతారు, కొంతమంది అడగరు. ఆ విధంగా ఏమేమి అవసరం ఉంటుంది అంటే కస్టమర్ స్పెసిఫిక్ అనమాట. ఇక్కడ వరకు ప్రోడక్ట్ అంతా సేమ్ ఉంటుంది, ఇక్కడ కస్టమర్ స్పెసిఫిక్ని బేస్ చేసుకొని దానికి లేబులింగ్, కాటన్ బాక్స్లు అవంతా కూడా మనకు డిఫైన్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ చెప్పిన అప్లికేషన్ ఇంజనీరింగ్ చెప్పిన ప్రకారంగా ఫినిషింగ్ పర్సన్ ప్రోడక్ట్ని ఫినిషింగ్ కంప్లీట్ చేస్తాడు. అక్కడికి ఫినిషింగ్ యాక్టివిటీ అయిపోతుంది, ఆడికి 16 స్టెప్స్ అయిపోతుంది. ఆ తర్వాత చూస్తే లాజిస్టిక్స్ అండ్ ట్రాన్స్పోర్ట్. ఏ విధంగా అయితే మనం సప్లయర్ నుంచి మన ప్లాంట్కి మెటీరియల్ తెచ్చుకుంటామో అదేవిధంగా ప్లాంట్ నుంచి కస్టమర్కి మెటీరియల్ పంపించాలి. సో మనలాగా ఇంకో కస్టమర్ ఉంటాడనమాట. సేమ్ బైకో, ఆటోనో, లారీయో. సో బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్, బేస్డ్ ఆన్ ద కెపాసిటీ ఆఫ్ ద మెటీరియల్ మనం ఒక వెహికల్ అనేది ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. అక్కడికి లాజిస్టిక్స్ పార్ట్ మన కస్టమర్ ఎండ్కి మెటీరియల్ చేర్చేసాం అనమాట. ఇంకా సేల్స్ పర్సన్ అతన్ని సేల్ చేసేసి ఆ మెటీరియల్కి సంబంధించిన అమౌంట్ని తీసుకుంటాడు, కన్జ్యూమర్ దగ్గర నుంచి తీసుకుంటాడు అనమాట. కన్జ్యూమర్ ఎండ్ వరకు చేర్చడం లాజిస్టిక్స్ పని ఉంటుంది. ఆ తర్వాత సేల్స్ పర్సన్ ఆ పర్టికులర్ ఐటమ్కి సంబంధించి ఎంత అమౌంట్ సర్టైన్ ప్రాఫిట్తో వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటాడు. అంటే మనం బిర్యానీ హ్యాండ్ ఓవర్ చేసిన వెంటనే క్యాష్ ఆన్ డెలివరీ అది కూడా ఉంటుంది కదా. సో ముందే డబ్బులు ఇచ్చేసి తీసుకోవడం, లేదా ఇచ్చిన తర్వాత డబ్బులు తీసుకోవడం. ఎనీవే ఇక్కడికి అమౌంట్ అనేది మనం చేసిన పనికి అనేది
చేసిన ప్రోడక్ట్కి పూర్తిగా లభిస్తుందన్నమాట. ఇక్కడితో మన పని అయిపోదు యాక్చువల్లీ. సో ఇక్కడికి వదిలేసామంటే బిజినెస్లు చాలా దెబ్బతింటాయి. అందుకని మనం ఏం చేస్తున్నాము, కస్టమర్ కేర్ తీసుకుంటున్నాం. అంటే ఇది 19th స్టెప్. కస్టమర్ కేర్ ఎందుకంటే, సో మనం చేసిన ప్రోడక్ట్లో పొరపాటునే, సో ఈ మధ్యలో ఎక్కడ సమస్య జరిగినా ఫైనల్గా దెబ్బతినేది కస్టమరే కదా. సో అతని దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం, మన ప్రోడక్ట్ బాగుందా లేదా, సో ఏదన్నా చేంజెస్ ఏమైనా చేయాల్సి వస్తుందా. ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఫుడ్ బాగుందా లేదా, ఏదన్నా ఉప్పు ఎక్కువైందా, కారం ఎక్కువైందా, ఏమనేది మనం తెలుసుకోవడం అనేది మన బాధ్యత. సో అప్పుడే మనకు బిజినెస్ అనేది, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అనేది కంటిన్యూగా రన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇది గాయ్స్, 3 minutesలో కంప్లీట్ చేద్దాం అనుకున్నాను, 15 minutes అయింది. థ్యాంక్ యూ ఫర్ పేషియన్స్ లిజన్స్. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.